ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. మన 2025 మార్చి 29వ తేదీన శని ద్వితీయ స్థానంలోకి వచ్చాడంటే మీనరాశిలోకి వచ్చాడు. ఈ మీనరాశి ప్రవేశం చేయటం, అలాగే మే 15 నుంచి గురుడు పంచమ స్థానంలోకి రావటం జరిగింది. అలాగే మే 18 నుంచి రాహుకేతువులు కూడా జన్మ సప్తమ స్థానాల్లోకి వచ్చారు. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా ఎక్కువ కాలం ఉండే గ్రహాలు ఏమిటి? ఈ 4 గ్రహాలే. ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళడానికి గురుడికి 1 సంవత్సరం కాలం పడితే, కేతువులకి 1.5 సంవత్సరం కాలం పడుతుంది. అలాగే శనికి 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. అందువల్ల ప్రధానంగా మిగతా అన్ని గ్రహాలు కూడా ఒక నెల రోజులు, 45 రోజుల పాటు, నెల రోజుల పాటు, 2.5 రోజుల పాటు ఇలాగా వాళ్ళు మారిపోతూ ఉంటాయి, స్థాన సంచారం మారిపోతుంది. అందువల్ల ప్రధానంగా ఈ 4 గ్రహాలే ఎక్కువగా ఒక రాశిలోకి ఉంటాయి. కాబట్టి ఈ 4 గ్రహాలను అనుసరించే మనం ఎక్కువగా ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో ప్రధానమైన ఈ 4 గ్రహాలు అంటే శని, రాహుకేతువులు, గురుడు, ఈ ప్రధానమైన 4 గ్రహాల్లో ఒక్క గురుడు మాత్రమే కుంభరాశి వాళ్ళకి కొంతమేర యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలు అంటే జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు, అలాగే ద్వితీయంలో శని, ఇవి ఖచ్చితంగా కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలను ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే చాలామంది చెప్పినట్టుగా కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు గురుడు పంచమంలోకి వచ్చినప్పటికీ కూడా అద్భుతాలు ఏమీ జరగటం లేదు. కోట్లు వచ్చేస్తాయండి. తెల్లారకి ముందే కోట్లు మన ఇంట్లో వచ్చేస్తాయి. పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేస్తాయి, పెద్ద మార్పులు జరిగిపోతాయి అనేది అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అప్పుడే మే 15 వచ్చేసింది. ఇప్పుడు జూన్ దాదాపు 1 నెల కాలం పాటు అయిపోయింది. ఈ నెల రోజుల కాలంలో కుంభరాశి వాళ్ళకి గతం కంటే పరిస్థితి ఆర్థికంగా కొంచెం బెటర్గా ఉంది తప్పించి అద్భుతాలు మాత్రం జరగలేదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. గమనించడం కాదు, అది వాస్తవం కూడా. అందువల్ల మరి ఎందుకు గురుడు పనిచేయటం లేదు? కుంభరాశి వాళ్ళకి ఎందుకు గురుడు పనిచేయట్లేదు? అక్కడ ఎందుకు గురుడు పనిచేయటం లేదంటే, గురుడు ఈ కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానం అంటే అది బుధుడి ఇల్లు. ఈ బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు గురుడు. ఈ తామ్రమూర్తిగా సంచారం చేయటం వల్ల ఆయన సామాన్యమైన ఫలితాలనే ఇస్తాడు, ఎక్స్ట్రాడినరీ ఫలితాలను ఇచ్చేయడు. ఏదో ఒరిజినల్గా గురుడు మంచి స్థానాల్లో ఉంటే అత్యద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా మీకు తిరుగు ఉండదు. కానీ కుంభరాశి వాళ్ళకి గత నెల రోజు నుంచి అలా జరగటం లేదు. చాలామందికి 90% జనాలకి ఎందుకు జరగటం లేదంటే ఇంకో గురుడు అక్కడ తామ్రమూర్తి అయిపోయాడు. ఆయన సామాన్యమైన ఫలితాలను ఇచ్చే స్థితిలోనే ఉన్నాడు. అంటే యావరేజ్ ఫలితాలు, ఈ యావరేజ్ ఫలితాలను ఇచ్చే స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి మరి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే సూపర్ ఎక్స్ట్రాడినరీగా గురుడు మనకు మేలు చేసేస్తాడని అనుకోవడానికి వీలు లేదు. అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, పంచమ స్థానంలో గురుడు అది పిల్లలకి సంబంధించి పుత్రస్థానం కాబట్టి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావడానికి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడానికి, వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి,
వాళ్ళు చదువులో బాగా రాణించడానికి ఇలాంటి ఫలితాలన్నీ కూడా డెఫినెట్గా కలుగుతాయి. డెఫినెట్గా మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాశి వాళ్ళకి గతంలో కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. మే 15 తర్వాత నుంచి కొంచెం భిన్నంగా, అంటే గతం వరకు కూడా ఒక స్ట్రాటజీ వరకు వెళ్తే మే 15 నుంచి వాళ్ళకి వరవడి మారుతుంది. అంటే వాళ్ళు ఎక్కువగా కూడా కుంభరాశి వాళ్ళు ఈ కాలంలో ఆదాయ మార్గాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. డబ్బు ఎలా సంపాదించాలి, ఉన్న అప్పుల్ని ఎలా తీర్చాలి, ఉన్న అప్పుల నుంచి మనం నిల్వలోకి ఎలాగెళ్ళాలి, డబ్బులు ఎలాగొస్తాయి, ఏ విధంగా ఏం పని చేస్తే డబ్బులు వస్తాయి, దీని మీద ఎక్కువగా కుంభరాశి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గురుడు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తాడు. అలాగే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళు మంచి విజయం సాధిస్తారు. అలాగే జీవిత భాగస్వామితో కూడా సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానం ఈ కుంభరాశి వాళ్ళ సంతానానికి చాలా అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ క్యాటరింగు, కాస్మెటిక్స్, రవాణా రంగ వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. క్యాటరింగు, కాస్మెటిక్, రవాణా రంగం. ఇక్కడ గురుడు ద్వితీయ లాభాధిపతి. గురుడు అంటే ఏంటి? ద్వితీయ లాభాధిపతి కుంభరాశి వాళ్ళకి. ఈ ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానంలో సంచారం చేయటం వల్ల ధనానికి సంబంధించి అవకాశాలు వస్తాయి. అది మీరు కృషి చేయాలి. ధనానికి సంబంధించి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. దానివల్ల మీరు ఎప్పుడైతే కృషి మొదలు పెడతారో ఆటోమేటిక్గానే డబ్బులు వస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే మీరు వేస్తున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మీరు మంచి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నం అంతా కూడా మీకు ఖచ్చితంగా ఎంతో కొంత మేలు చేస్తుంది, సక్సెస్ అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా తాము ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగం కూడా దొరకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ పంచమ స్థానంలో ఉన్న గురుడు ఖచ్చితంగా కూడా భాగ్యస్థానాన్ని చూస్తాడు, అంటే 9వ స్థానాన్ని చూస్తాడు. అలాగే ఈ గుడి యొక్క దృష్టి రాశి మీద కూడా పడుతుంది, కుంభరాశి మీద కూడా పడుతుంది. ఈ రాశి మీద పడటం వల్ల ఏంటంటే, జన్మరాశి మీద పడటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అక్కడ జన్మరాశిలో మీకు రాహు వచ్చి చేరాడు కాబట్టి రాహువుకు చెప్పెట్టే చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకవేళ రాంగ్ స్టెప్స్ మీరు వేసినా, రాహు వేయించినా మీరు మళ్ళీ దాన్ని సరిదిద్దుకుని సక్రమ మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని తప్పు చేయనివాడు గురుడు. తప్పుగా ఆలోచించవచ్చు కానీ తప్పు చేయనివాడు. ఏదో విధంగా వచ్చి గురుడు మిమ్మల్ని కాపాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశి వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పిల్లలు అంటే జన్మరాశిని గురుడు చూస్తున్నాడు, అలాగే భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. ఈ భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ధనుస్సు రాశిని గురుడు చూస్తున్నాడు కాబట్టి జన్మరాశిని చూస్తున్నాడు. అలాగే ధనుస్సు రాశిని చూస్తున్నాడు కాబట్టి అటు కుంభరాశి మీద పడుతుంది గురుడు దృష్టి. అలాగే ఇక్కడ సప్తమ స్థానంతో రాశిని చూసినప్పుడు ధనుస్సు రాశిని చూస్తున్నాడు కాబట్టి, సొంత ఇంటిని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీ పిల్లలు ఉన్నత విద్యల్లో బాగా రాణిస్తారు, సమాజానికి కుటుంబానికి మంచి ప్రయోజనకారకులు అవుతారన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, అక్టోబర్ నెల ఆఖరి నుంచి మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఖర్చులు కూడా మీకు బాగా పెరుగుతాయి. అలాగే డిసెంబర్ నుంచి ఖచ్చితంగా కూడా
ఈ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కానీ ఆరోగ్య సమస్యలు ఈ రెండిట్లో కూడా మీరు కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే గురుడు ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నట్టు ఎక్స్ట్రాడినరీ ఫలితాలను ఇవ్వకపోయినా ఖచ్చితంగా మేలే చేస్తాడు. ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇచ్చే కోట్లు కుమ్మరించేస్తాడు, లేకపోతే లక్షల లక్షలు మన ఇంట్లోకి వచ్చి చేరుతాయి అనేది అది భ్రమగా మీరు భావించండి. అలా ఎప్పుడూ జరగదు. అందులో గురుడు మీకు అక్కడ పంచమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ గురుడు బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ బుధుడి ఇల్లు అంటే గుడికి అది ఏమి శత్రువు ఇల్లే అది. అందువల్ల ఖచ్చితంగా కూడా శత్రు గృహకి సంబంధించిన ఇల్లు కాబట్టి గురుడు అక్కడ 100% యోగించకపోయినా 50% మాత్రం ఖచ్చితంగా యోగిస్తాడు. అందువల్ల 50% యోగించినప్పటికీ ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా మీకు కలగడానికి, నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గురు జపం చేయండి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి, అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణం చేయటం కూడా మీకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.